క్రైస్తలో చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 4వ వచనం. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించి తిని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక పర్యాయం జీవము గల దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి, మూర్ఖులైన వక్రతరము నుంచి వేరైపోయిన మీ దగ్గరికి రావడానికి, మీ ఎదుటికి రావడానికి, మీ గృహాల్లోకి రావడానికి దేవుడిచ్చినటువంటి ఈ సదావకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, ఆయన నామాన్ని మయంపరుస్తూ, ఆయన నామాన్ని కీర్తిస్తూ, దేవుని సేవకుడిగా ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. లెట్ స్టార్ట్ ది స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ టు గెట్ లార్డ్స్ హెల్ప్. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతగణము చేత, 24 పెద్దల చేత, 4 జీవుల చేత స్తుతించబడుతున్నటువంటి మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చిన మంచి ధనము కొరకై మీకు వందనాలు. మాకిచ్చిన మంచి దేశము కొరకై మీకు వందనాలు. మాకిచ్చిన మంచి ఛానల్ కొరకై మీకు వందనం చేస్తున్నాం. మాకిచ్చిన మంచి ప్రోగ్రాం కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. నిలబడేది ఎవరైనా కావచ్చు, కానీ వారి స్వరాన్ని మరుగు చేసి వారి ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. ఈ సందేశము, విత్తబడుతున్న సందేశము మంచి నేల లాంటి మీ బిడ్డల యొక్క హృదయాల్లో పడగలుగుటకు, తద్వారా 30 60 100 ఫలం పొందగలుగుతూ సాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సార్వత్రిక సంఘము కొరకే మీకు వందనాలు. సకల పరిశుద్ధుల కొరకు, సంఘాల మధ్యలో ఐక్యత, సంఘాల్లో ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మా దేవా, మీకు వందనాలు చేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేస్తూ, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయ ధ్యానాల్లో ఉంటుండగా మీరు మాకు అనేకమైన విషయాలు నేర్పించమని అనుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవా, నువ్వు మా పరమ బోధకుడివి నాయన. ఈ లోకంలో బోధకులు మమ్మల్ని డైవర్ట్ చేస్తారు, పర్వర్ట్ చేస్తారు, మమ్మల్ని పక్కదారి పట్టిస్తారు, గమ్యం చేరకుండా చేస్తారు, మాకు దుర్బోధలు చేస్తారు. కానీ నువ్వు సర్వసత్యంలోకి నడిపించే దేవుడివి కనుక ఈ సమయంలో మీ మీద ఆధారపడుతున్నాం. అలనాడు వారికి, ఇశ్రాయేలు ప్రజలకి బోధించడానికి ఉపకార ఆత్మను ఇచ్చినట్లుగా మీ దాసునికి అటు ఆత్మను అనుగ్రహించి, ఆ గుడ్ స్పిరిట్ను అనుగ్రహించి మీరు మాట్లాడమని, మీరు కార్యం జరిగించమని. ఈ సమయంలో ఎవరైనా ప్రభువా రోగశయ్య మీద ఉన్నట్లయితే వారిని మీరు దర్శించండి. వాళ్ళు నిలబడలేకపోవచ్చు, వారు లేచి కూర్చోలేని పరిస్థితిలో ఉండొచ్చు, వారు నిస్సహాయమైనటువంటి స్థితిలో హెల్ప్లెస్గా ఉండొచ్చు, లేకపోతే మార్నింగ్ సిక్నెస్తో కొంతమంది ఉన్నారు. అటువంటి వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారు బెడ్ మీద నుంచి దిగ్గున లేచి నిలవడానికి వారికి ఒక ఎనర్జీని మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాం. తద్వారా వాళ్ళు లేచి నిలబడి వారి పనులు చేసుకోగలటకు ఈ దినమంతా వారికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని అనుకుంటున్నాం. ఈ దినము నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు పేరు పేరున మీరు దీవించండి. వివాహ వార్షికోత్సవాల్లో జరుపుకుంటున్న వారు, అనగా వారి వివాహ జీవితాల్లో మరో సంవత్సరంలో ప్రవేశించిన వారిని బట్టి మీకు వందనం చేస్తూ, ఒకవేళ ఈ రోజుల్లో ఎవరైనా ప్రియులు, మా ప్రియులైన వారిలో ఎవరైనా వారి కుటుంబ సభ్యుల్లో వారి ప్రియుల్ని కోల్పోయి, దానికి సంబంధించినటువంటి మెమోరియల్ డే కావచ్చు, లేకపోతే కన్సోలేషన్ డే, లేదు అంటే యానివర్సరీ, డెత్ యానివర్సరీలు ఇటువంటివి కావచ్చు, జరుపుకుంటున్న వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే వారికి మీ ఆదరణ, మీ యొక్క నిరీక్షణ ఎంతైనా అవసరమైంది. వారిని ఉదయకాలం దర్శించమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ప్రోగ్రాం చూస్తున్నారు. ప్రభు కృపను బట్టి గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగడానికి ప్రభు సాయం చేశాడు. దీని వెనకాల అనేక మంది ప్రార్థించేవారు ఉన్నారు, సహకరించిన వారు ఉన్నారు. వారందరికీ నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. దేవుని చిత్తము, మానవుని చిత్తం రెండు ఒకటేనా? రెండు వేరు వేరు అయితే ఎలాంటి తేడాలు ఉన్నాయి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ విల్ అండ్ గాడ్స్ విల్, హ్యూమన్ విల్ అండ్ హెవెన్స్ విల్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. హ్యూమన్ విల్ అంటే దస్ ఎర్త్లీ విల్, అది తాత్కాలికంగా మాత్రం నెరవేరేటువంటి మానవ చిత్తం. కానీ దైవ చిత్తం అలా కాదు, శాశ్వతంగా నెరవేరేటువంటి దైవ చిత్తం, అది పరలోకపు చిత్తం, ప్రభు యొక్క చిత్తం.
దీని గురించి ఒక 5 విషయాలు మనం కంపారిటివ్గా మనం ఆలోచించాం. 2 1 కాదు, మానవ చిత్తాన్నే దైవ చిత్తంగా భావించి మనం మోసపోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున నేను ఆలోచిస్తున్నానండి, మనం ఆలోచిస్తున్నాం. దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే మనం ఎలా ఆలోచించగలం? కాబట్టి మనం ఆలోచించేది ప్రతిదీ కరెక్ట్ అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నువ్వు ఆలోచించే ప్రతిదాన్ని విశ్వసించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించేదాన్ని లేదా నువ్వు విశ్వసించిన దాన్ని కూడా ప్రస్తుతం ప్రశ్నించి దాన్ని వాక్యానుసారంగా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మానవ చిత్తం ఏ విధంగా డిఫరెన్షియేట్గా లేకపోతే వ్యత్యస్తమైనటువంటి రీతిలో ఉంది అనే దాని గురించి నేను నిన్న మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, బంధించాలి అనేటువంటి పౌలు యొక్క ఒక రిలీజియస్ మైండ్, ఒక మతపరమైన మనసుతో తను ఆలోచించాడు. ఎలాగైనా కొంతమందిని బంధించాలి, గెలవాలని కాదు, సంపాదించాలని కాదు, వాళ్ళని బలవంతంగా వాళ్ళని సంకెళ్ళు లేదా వాళ్ళని బంధించి ఎక్కడో సిరియా దేశంలో ఉన్న వాళ్ళని తీసుకొని యెరూషలేముకు తీసుకొని రావాలి. వాళ్ళని అక్కడ పనిష్ చేయాలి. మార్గ మధ్యలో వాళ్ళని దండించుండొచ్చు, మార్గ మధ్యలో వాళ్ళని బలవంతం పెట్టిండొచ్చు, మార్గ మధ్యలో వారిని వేరువేరుగా ఆయన హింసించి ఉండొచ్చు. గమనించాల్సిన విషయం, తాను ఒక ఆర్మీలాగా తయారై క్రీస్తును హింసించేటువంటి, క్రీస్తు యొక్క జనులను హింసించేటువంటి ఒక ఆర్మీగా తయారాడు. చూడండి, అతని వెనకాల కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు అవన్నీ ప్రస్తావించబడలేదు. ఎందుకు చెప్తున్నా శత్రువు సింగిల్గా రాడు, శత్రువు ఒక గుంపుగా వస్తాడు, అటాక్ చేస్తాడు. అరణ్యాల్లో లేకపోతే అడవుల్లో మనం గమనిస్తే కొన్ని జంతువుల మీద ఒక గ్రూపుగా అటాక్ చేస్తాయి. శత్రువు కూడా గ్రూపుగా అటాక్ చేస్తాడు. శత్రువుకు ఒక పెద్ద గ్రూప్ ఉంది. శత్రువు అంటున్నప్పుడు నేను అపవాదిని గురించి మాట్లాడుతున్నాను అని అర్థం చేసుకోవాలి. శత్రువు అంటే ఏ మనిషిని ఉద్దేశించి నేను శత్రువు అనడం లేదు. అపవాది అనగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం, మీ విరోధి అయిన అపవాది, మన విరోధి, మన కామన్ ఎనిమి ఒకడున్నాడు, వాడి పేరు అపవాది. అంతవరకే కానీ తోటివారు, మా బంధువులో లేకపోతే మన సంఘం కానివారో లేదా బయట దేశస్తులో మనకెవ్వరు శత్రువులు కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, రక్తమాంసములు కలిగిన వారితో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ అగైన్స్ట్ బ్లడ్ అండ్ ఫ్లెష్. మనము రక్తమాంసములు కలిగిన వాళ్ళతో పోరాడటం లేదంటే మళ్ళీ ఎవరితో పోరాడుతున్నాం? రక్తమాంసాలకు అతీతంగా, అనగా రక్తమాంసములు లేకుండా ఉండి రక్తమాంసములు కలిగిన వారి మధ్యలో పనిచేస్తున్నటువంటి అదృశ్య శక్తులు ఉన్నాయి. వీఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద పవర్స్ ఆఫ్ ది ఎనిమీ, ద పవర్స్ ఆఫ్ ది డార్క్నెస్, ద ఇన్విజిబుల్ పవర్స్ ఆఫ్ సాటన్. దీని గురించి మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చక్కగా రాయబడింది. దాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోవడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే శత్రువు యొక్క ఆలోచన మనలో విత్తాడు. శత్రువు చేసే పని ఏంటంటే వాడెప్పుడూ దేన్నో ఒక దాన్ని విత్తుతాడు, వాడు అబద్ధాన్ని విత్తుతాడు. వాడికి ఒక అలవాటు, ఇది నిజమా అని అడిగి ఏదేను తోటలో దేవుడు విత్తిన తర్వాత అపవాది విత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు విత్తాడు అంటే నేల మీద కదా ఆయన విత్తింది, మనసులో ఎలా విత్తాడు అంటారేమో. విత్తడం అంటే ఇట్స్ ఇంప్లాంటింగ్, అనగా ప్రవేశపెట్టడం, ఉంచడం, ఆ ఆలోచన పుట్టించడం. ఒకటే ఆలోచన వాళ్ళకి, ఇదిగోండి మీరు భూమిని నిండించి ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. మరొకటి, మీ నిత్య జీవము కొరకు లేకపోతే మీ అనుదిన లైఫ్ కోసం, డైలీ లైఫ్ కోసం మీకు చెట్లు ఇచ్చాను, విశాలమైనటువంటి చెట్లు, లేకపోతే ఎత్తైన చెట్లు, ఫలములు కలిగిన చెట్లు ఇచ్చాను. వాటిలో ప్రతి పండు మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు ఏది ఇష్టమో తినండి అంతే. దాని గురించి ప్రభువా దీన్ని తినొచ్చా లేదా, దీన్ని తినొచ్చా అని అడగాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్. కానీ బట్ యూ షుడ్ నాట్ ఈట్ ఓన్లీ వన్ థింగ్. మీరు ఒక్కదాన్ని తినకూడదు అనేటువంటి కండిషన్. ఆ ఆజ్ఞను అతిక్రమింపచేసి అపవాది ఆ తోటలో అందమైన లోకములో ఉండకుండా వారిని బయటికి పంపించేశాడు. అప్పుడు వాడి కడుపు మంట చల్లారింది అనుకోవచ్చు. ఎప్పుడైతే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు కలిగిన స్థలములో, ఒక నిర్జన ప్రదేశంలో, తోటకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ప్రదేశంలో మానవుడు బయటికి వచ్చి నివసించడం ఆరంభించాడో, మానవుడు చెమట కక్కుతుంటే అపవాది సంతోషించాడు. తోటలో చల్లని ధనాన్ని అనుభవిస్తున్నప్పుడు అపవాది అసూయపడ్డాడు. కానీ ఎప్పుడైతే
వాళ్ళు తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారో త్రోసివేయబడ్డారో వాడికి తెలుసు. ఆదాము యొక్క భవిష్యత్తు, అవ్వ యొక్క భవిష్యత్తు అపవాది ఎరిగి ఉన్నాడు. వాళ్ళని ఎలాగైనా తోటలోంచి తరిమివేయాలి, మనలో ఒకరి వంటి వాడిగా, లేకపోతే శిక్ష పొందేవానిగా ఆదామును మార్చాలి అనేటువంటి కపటోపాయం చేత అపవాది వారిని బయటికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. సరే, దేవుడు పంపించింది దేవుడే. దాని వెనుకాల అపవాది, నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైనా సరే అపవాది దుర్బీజాలు అనగా ఫాల్స్ సీడ్స్, ఫాల్స్ గాస్పల్, నకిలీ సువార్తను విత్తాలని ప్రయత్నం చేస్తుంటాడు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఆ పండు తినదినమున మీరు చచ్చిపోతారు. దట్స్ ఆల్. వాళ్ళకి అర్థమైంది, ఎస్ ఆ పండు తినదినమున చస్తాం కాబట్టి తినకుండా ఉండాలి, అంతే. నిజమేనా? మీకు అలా చెప్పాడా? అది వాస్తవమా? ఆయన అలాగే చెప్తుంటాడండి. మీరెందుకు చస్తారండి? చచ్చే అవకాశం లేదు. కారణం అంటే మీరు దేవతలాగా మారుతారు. మీరు ఇప్పుడున్న లెవెల్ కన్నా మీ లెవెల్ ఇంకొక హయ్యర్ లెవెల్కి వెళ్తారు. దట్స్ వై ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. దేవుడు చెప్పింది మీకు తినాలనిపించిన వాటిని తినేసేయండి, కానీ ఒకటని చెప్పాడు. సాతాను చెప్పింది ఆ ఒకటి కూడా తినొచ్చు. ఎందుకంటే దేవుడిని కండిషన్లు పెట్టాల్సినంత అవసరం ఏంది? సాతాను చెప్పినటువంటి ఆ సందేశానికి, సాతాను ఇచ్చిన ఉపదేశానికి హవ్వ లొంగిపోయింది, మొగ్గు చూపించింది. అక్కడి నుంచి పతనం ఆరంభమైంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎక్కడైతే సువార్త విత్తబడుతుందో అక్కడ దుర్వార్త కూడా, అనగా నకిలీ సువార్త కూడా విత్తబడుతుంది. Wherever there is the pure gospel, the full gospel is being preached, there itself Satan is planting the seeds of false gospel. కాబట్టి ఈ కార్యక్రమం ఇప్పుడు జరిగింది కాదు, ఏదేను తోటలో ఉన్నప్పటి నుంచి జరుగుతున్న విషయం ఇది. సరే, ఏదైనా తోట స్టోరీలోకి మనం వెళ్ళలేదు. బంధించాలి అని పౌలు అనుకున్నాడు, కానీ పౌలు బంధించబడాలని దేవుడు అనుకున్నాడు. రెండవది, పౌలు అనుకున్నాడు దండించాలి. ఐ షుడ్ పనిష్ దెమ్. వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి. నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా, నా పాలసీస్కి వ్యతిరేకంగా, నా సెంటిమెంట్స్కి వ్యతిరేకంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళని శిక్షించాల్సిన. తన చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ప్రవర్తించినట్టు పౌలను మనం చూస్తున్నాం. కానీ తన దండనలన్నీ ఒప్పుకోవాలి అతడు అనేది దేవుని చిత్తం. కన్ఫెషన్ ఈజ్ గాడ్స్ విల్. దేవుని స్తోత్రం. యూ షుడ్ బి బౌండ్ బై ద పవర్ ఆర్ బై లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్స్ గాడ్స్ విల్. మానవుని చిత్తానికి సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉన్న దేవుని చిత్తం. మూడోదిగా మనం ఆలోచించాం, అతను కొన్ని పత్రికలు, కొన్ని లెటర్స్ తీసుకొచ్చాడు, ఆథరైజ్డ్ లెటర్స్ తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే, ఎవరు క్వశ్చన్ చేసినానో, ఐ హ్యావ్ అథారిటీ, ఐఎమ్ డూయింగ్ దీస్ థింగ్స్ నాట్ బై మై ఓన్. నా సొంతంగా నేను చేయడం లేదండి, నాకు అధికారం ఉంది. చూడండి, ద సీల్ ఆఫ్ ద రోమన్ గవర్నమెంట్ అని చూపించుకొని అతిశయిస్తూ ఆ పత్రాన్ని ఆధారంగా చేసుకొని దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళని అనర్థాలకి గురి చేస్తున్న సందర్భం. పత్రికలు పొందుకోవాలి అనేది పౌలు యొక్క చిత్తం, మానవ చిత్తం. కానీ పత్రికలు రాయాలి అనేది దేవుని చిత్తం. పరిశుద్ధులైన వారికి, మీకు అందరికీ నేను రాస్తున్నటువంటి ఉత్తరం అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. నాలుగో విషయం, మనం ఆలోచించిన విషయము, తాను ప్రాణాధారంగా మారినటువంటి ఒక విషయం. తన ఫేవరెట్ విషయం ఒకటి ఏంటంటే, ఏంటి మీకు ఇష్టమైన, అతి ఇష్టమైన విషయం ఏంటి పౌలు గారు అంటే, సౌలు గారు అప్పట్లో క్రీస్తులోకి రావడానికి ముందు ఏముందండి, దేవుని నామములో, దేవుని నామానికి వ్యతిరేకంగా ఈ కొత్త మార్గాన్ని అనుసరిస్తున్న వారు ఉన్నారు చూసారా, వారిని హింసించాలి, వారిని మార్చాలి. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు కన్విన్స్ కావడం లేదు. కాబట్టి వాళ్ళను ఫోర్స్ఫుల్గా, వైలెంట్గా వాళ్ళ మీద ఏదో ఒకటి చేసి వాళ్ళని కన్వర్ట్ చేయాలి అనేది పౌలు యొక్క ఉద్దేశంలాగా ఉంది. ప్రాణాధారముగా మారిన విషయం, బెదిరించుటయు హత్య చేయుటయు అతనికి ప్రాణాధారమైంది అని రాబడింది. కానీ 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అతను పానార్పణముగా పోయబడ్డాడు. ఏదో దాన్ని, భౌతికమైన దాన్ని ప్రాణాధారం చేసుకోవడం కాదు, పానార్పణముగా పోయబడ్డం. దట్ ఈస్ గాడ్స్ విల్. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ యూ షుడ్ బి poured అవుట్ లైక్ ఏ డ్రింక్ ఆఫరింగ్. నువ్వు కుమ్మరించబడాలి. హన్నా ఏ విధంగా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించినట్లుగా నువ్వు నిన్ను నీవు వాలంటరీగా, బలవంతంగా కాదు, వాలంటరీగా poured అవుట్ కావాలి ప్రభు సన్నిధిలో. కుమ్మరించబడేటువంటి, పోయబడేటువంటి అనుభవంలోకి రావాలి. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యూదులను ఎలాగైనా ప్లీజ్ చేయాలి, తన వాళ్ళను ప్లీజ్ చేయాలి. తన వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత రావడానికి వీల్లేదు. ఏ యూదుల కోసమైతే తాను తప్పించిపోయాడో, ఏ యూదుల సిద్ధాంతాల కోసం తప్పించిపోయాడో,
అదే యూదుల రక్షణ కోసం తాను ప్రార్థించినట్లుగా, అది తన హృదయ భారంగా, హృదయాభిలాషగా మారిపోయినట్లుగా రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం చూడగలం. సరే, ఏదేమైనప్పటికీ మనం వీటిని గురించి నేను ఆలోచించాం. కాబట్టి దేవుని చిత్తానికి మానవుని చిత్తానికి ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. లేదంటే కన్ఫ్యూజన్కి గురైపోయి అంతా ఒకటేలే, అంతా చిత్తమే కదా అని భావించితే మనము డెస్టినీని అనగా మన గమ్యాన్ని మనం చేరుకోలేము. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 22nd chapter verse 4. ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. I have hunted down and killed the followers of this way. ఈ మార్గానికి చెందిన వారిని, ఈ మార్గములో ఉన్నవారిని, ఈ మార్గం అనుసరించే వారిని నేనేం చేస్తానంటే హంటెడ్ డౌన్, వాళ్ళని తరిమినట్టుగా, పిచ్చి కుక్కని తరిమినట్లుగా హంట్ చేశాను, వాళ్ళని వేటాడాను, చేశాను. ఐ హ్యావ్ హంటెడ్ డౌన్ అండ్ కిల్డ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద వే. ఈ మార్గాన్ని అనుసరించే వారిని నేను అలా చేశాను అంటున్నాడు. తర్వాత రాయబడినటువంటి విషయం, ఐ హ్యావ్ సీజ్డ్ దెమ్ అండ్ థ్రోన్ దెమ్ ఇన్ టు ప్రిజన్ బోత్ మెన్ అండ్ ఉమెన్. స్త్రీలను పట్టుకోకూడదు. స్త్రీ పురుష తారతమ్యాలు అధికంగా ఉన్న రోజులు, పురుషాధిక్య సమాజం. ఒక స్త్రీని, పరాయి స్త్రీని తాకడానికి వీల్లేదు, పరాయి స్త్రీతో మాట్లాడడానికి వీల్లేదు. అటువంటి కండిషన్ ఉన్నటువంటి రోజుల్లో, ప్రాముఖ్యంగా యూదుల రబ్బీలైతే సొంత భార్య ఎదురొచ్చినా ఆమెతో కూడా మాట్లాడకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఆ సోషల్ బ్యారియర్స్ని అధిగమించి, అమ్మా కొద్ది నీళ్ళు ఇస్తావా అని యేసు ప్రభు అడిగినటువంటి వైనాన్ని మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడగలం. ఇక్కడ గమనించాల్సిన విషయం, స్త్రీలను కూడా పట్టుకున్నాడు. సీజ్ అనగా వాళ్ళని బలవంతంగా పట్టుకున్నాడు, పట్టుకొని జైల్లో వేస్తున్నాడు. ఏంటిది? ఈ శాడిజం ఏంటి? ఈ పిచ్చి? ఈ మత పిచ్చి ఏంటి? ఈ మత ఛాందసవాదం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. మనిషి మత ఛాందసవాదంలో నుంచి ఒక నిజమైన మతంలోకి వస్తాడు. మత ఛాందసవాదాలన్నీ అంతమైపోవాలి. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అక్కడ రాయబడిన విషయాలు తాను చెప్తున్నాడు, నేను ఈ మార్గంలో ఉన్నవారిని బాగా హింసించాను. నేను మామూలుగా హింసించడం కాదు, ఎప్పుడో జరిగినటువంటి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో, అనగా 34వ సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి AD 64లో తాను ప్రస్తావిస్తున్నాడు. అనగా 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, 3 దశాబ్దాల క్రితం తన జీవితంలో జరిగినటువంటి చేదు సంఘటనలు, తన జీవితం ఎలా బిట్టర్గా ఉంది అని చెప్పడానికి సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. నిన్న మనం చెప్పుకున్నాం, తాను సమాధానం చెప్పుకున్నాడు. డిఫెన్స్ ఆ డిఫెన్స్లో విట్నెస్ ఉంది, ఆ డిఫెన్స్లో డిక్లరేషన్ ఉంది, ఆ డిఫెన్స్లో కన్ఫెషన్ ఉంది, ఆ సమాధానములో పశ్చాత్తాపం ఉంది, ఆ సమాధానములో తాను సమర్థించుకునే విధానం ఉంది, ఆ సమాధానములో సాక్ష్యం ఉంది. వీటన్నిటి గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఆయన చెప్పినట్టు మాటలు, ఇందులోంచి 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన టైటిల్ పశ్చాత్తాపం, రిపెంటెన్స్. పశ్చాత్తాపడ్డాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనంలో అతడు ప్రార్థన చేస్తున్నాడు అని రాయబడింది. ఏం ప్రార్థన? ఇట్స్ అ ప్రేయర్ విత్ రిపెంటెన్స్. మామూలు ప్రార్థన కాదు, ఫార్మాలిటీగా ప్రభువా నాకు ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు, నన్ను ఇక్కడికి నడిపించినావు అందుకు వందనాలు, ఉదయాన్నే మంచి ఉదయాన్ని నువ్వు నాకు ఇచ్చావు, మంచి నిద్ర నాకు అనుగ్రహించబోతున్నందుకు నీకు అనే కామన్ ఫార్మాలిటీ ప్రేయర్స్ కావాలి. 3 రోజులు హీ వాస్ ప్రేయింగ్. ఇంచుమించు 72 గంటలు ప్రార్థన ఫలితంగా 73వ గంటలో దేవుడు అతని యొద్దకు అననీయాస్ని పంపించాడు. నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. 72 గంటల పౌలు ప్రార్థన ఫలితంగా దేవుడు ఒక మనిషిని పంపించాడు. ఒక ఆశీర్వాదం రాలేదు, డబ్బులు రాలేదు, లేకపోతే ఇంకా భౌతికమైనవి కాదు, ఒక మనిషిని దేవుడు పంపించాడు, ఒక దైవజనుడిని పంపించాడు. ఒకవేళ అననీయ రాకపోతే ఏమైండేది? అననీయ రాకపోయింటే నంబర్ 1 అతనికి పరిశుద్ధాత్మ అనుభవం వచ్చిండేది కాదు. అననీయ రాకపోతే అతనికి స్వస్థత వచ్చిండేది కాదు. ఒక మనుషుని ద్వారా, ఒక దైవజనుడి ద్వారా 2 బ్లెస్సింగ్స్ కొరకు దేవుడు అతన్ని పంపించాడు. అతడు ప్రాణాలకు తెగించి ఇక్కడ వచ్చాడు. అతనికి రావడం ఇష్టం లేదు, పౌలు దగ్గరికి పోవడం, సౌలు దగ్గరికి పోవడం ఇష్టం లేదు. అయినప్పటికీ దేవుడు చెప్పాడు కనుక కాదనలేక వచ్చాడు. ఈరోజు కూడా చాలామంది పిలువబడుతున్నారు, పిలువబడిన వాళ్ళందరూ రావడం లేదు, కొందరే వస్తున్నారు. పిలువబడిన వాళ్ళు ఆలోచిస్తున్నారు, పిలువబడిన వాళ్ళు పరిపరి మార్గాల వైపు చూస్తున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ గాడ్స్ విల్? నిజంగా దేవుని చిత్తమేనా?
నాకు తెలిసినట్టు ఒక దైవజనుడు చెప్పాడు, దేవుడు నన్ను 15-20 సంవత్సరాల క్రితం పిలిచాడు, కానీ నేను గుర్తించక దాన్ని టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా సులువుగా తీసుకోవడం వల్ల నా జీవితంలో నేను ఎంతో నష్టపోయాను. దేవుడు నిన్ను నష్టపరచాలనుకోవడం లేదు, కానీ నష్టపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, దేవునికి పిలుపుకు విరోధంగా ప్రవర్తించినప్పుడు యూ విల్ గెట్ లాస్. లాభాన్నే పొందుకోవు కానీ నష్టాన్నే పొందుకుంటావు. ఈ రోజుల్లో చాలామంది దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి ధనాశ వాళ్ళని అలా పంపించి దుర్లాభాల కోసం వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు తమ జీవితాన్ని, అందుకని రాయబడింది తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో, వారు మీలో కొంతమంది ఈ ధనం వెనకాల వెళ్ళిపోయి ధనాపేక్ష కలిగిన వారై విశ్వాసమును విడిచి తమ్మును తాము పొడుచుకుండ్రి అని రాయబడింది. ఎంత భయంకరమైన పరిస్థితి. లిటరల్గా వాళ్ళు కత్తి తీసుకుని వాళ్ళని పొడుచుకున్నారని కాదు అని అర్థం. పౌలు యొక్క పశ్చాత్తాపం, ద 4-fold రిపెంటెన్స్ ఆఫ్ పాల్, దాని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ 4వ వచనంలో మనం చదువుకున్న మాట, ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి, వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ చిన్నపిల్లలను బంధించలేదేమో, ఎందుకో మరి మనకు తెలియదు, కానీ తాను ఇలా చేశాను, వారిని హింసించాను. లైట్గా హింసించి వదిలేనని కాదు, ఫస్ట్ ఎయిడ్ లాగా ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేనని కాదు, వారిని మరణం వరకు హింసించాను. కారణం ఏంటంటే స్టీఫెన్ యొక్క మరణ సమయంలో ఫస్ట్ డాడ్, అతను చనిపోయాడండి. అతను మళ్ళీ బతికే అవకాశం లేదు, సేవ చేసే అవకాశం లేదు, సేవ చేయకూడదు. అతని మరణానికి ప్రధానమైనటువంటి సాక్షిగా పౌలు గారు అక్కడ ఉండాలని మనం చూడగలం. నా మాటల యొక్క ఉద్దేశం 4 మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సంఘమునకు గొప్ప హింస కలిగను. ద గ్రేట్ పర్సిక్యూషన్ వాస్ హ్యాపెన్ టు ద చర్చ్, అక్కర్డ్ ఇన్ ద చర్చ్. సంఘములు 2వ అధ్యాయములో ఆరంభించబడినటువంటి సంఘంలో యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఆరంభించబడినటువంటి ఆ చర్చ్ మూమెంట్లో, ఆ సంఘ ఉద్యమంలో, ఆ స్వార్థీకరణ ఉద్యమంలో, ఆ శిష్యత్వపు ఉద్యమంలో ఒక బ్రేక్ త్రూ కాదు, ఒక బ్రేక్ జరిగింది, ఒక గ్యాప్ వచ్చింది, ఒక ఆగిపోయినటువంటి అనుభవం. సంఘం అంతా చెదిరిపోయింది అని రాయబడింది. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, గొప్ప హింసను గురించినటువంటి పశ్చాత్తాపం. ఇట్ వాస్ ఎ రిపెంటెన్స్ అబౌట్ ద పర్సిక్యూషన్ అగెన్స్ట్ ద చర్చ్. సంఘానికి వ్యతిరేకంగా జరిగినటువంటి హింసను గురించి. సంఘమునకు గొప్ప హింస కలిగి ఎలాగా, ఎవరి ద్వారా అనేదానికి ఆన్సర్ 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు, లేదా పైన అధ్యాయంలో చూడొచ్చు. అనగా పౌలు ద్వారా సంఘానికి హింస కలిగింది. పౌలు ఒక్కడి ద్వారానే కలిగిందని కాదు, యూదుల వలన, రోమీల వలన, పౌలు లాంటి వాళ్ళ వలన, మత భక్తి కలిగిన వాళ్ళ వలన సంఘానికి హింస కలిగింది. సంఘానికి శత్రువు ఎవరంటే, ఇప్పుడు లోకం కాకపోవచ్చు కానీ మతభక్తి కలిగినటువంటి, మతశాఖాభక్తి కలిగినటువంటి ప్రజలే దేవుని సంఘానికి శత్రువులుగా మారుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం గొప్ప హింసను గురించినటువంటి పశ్చాత్తాపం. 2వ పశ్చాత్తాపం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 11వ వచనం. సినగోగ్స్ అన్నిట్లో, దమస్కస్లోను యెరూషలేములో ఉన్నటువంటి సమాజ మందిరాలన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంతం పెట్టి బలవంతము పెట్ట చూచితిని. నేను బలవంతం పెట్టాను, ఐ ఫోర్స్ దెమ్. వదిలేసాడు దేవుడు దూషించండి అని. దేవుణ్ణి సేవిస్తున్నటువంటి, దేవుని నామములో కార్యము చేస్తున్నట్టు ఒక వ్యక్తి చెప్తున్న విషయం, నేను వాళ్ళని బలవంతం చేశాను. దేనికి? టు బ్లాస్ఫేమ్. దేవదోషం చేయండి, దేవుని దూషించండి. యోబు భార్య అన్నట్టుగా, ఒకసారి దేవుని దూషించి చనిపో అన్నట్టుగా, మీరెందుకండి, దేవుని వదిలిపెట్టేసేయండి అని మాట్లాడిన సందర్భం కావచ్చు. అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. 11వ వచనంలో రాయబడిన మాట, ప్రైజ్ గాడ్. అండ్ I punished them often in every Jewish meeting hall and attempted to force them to blaspheme. I boiled with rage against them, hunting them down in distant foreign cities to persecute them. ఏం చేశాడో తెలుసా? వాళ్ళని బలవంత పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళని హింసించాడు. సమాజ మందిరాల్లో వాళ్ళేదో ప్రశాంతంగా దేవుని వాక్యం ధ్యానించుకుందామని వస్తే వాళ్ళ మీద అటాక్ చేశాడు, వాళ్ళని దండించాడు.
వాళ్ళని బలవంతం పెట్టాడు, మరణము వరకు హింసించాడు. మనం ఆలోచిస్తున్నట్టు అక్కడ రాయబడినటువంటి చివరి భాగంలో లేదా రెండో భాగంలో రాయబడిన మాట క్రోధముతో, లేకపోతే ఆవేశంతో, ఉద్రేకంతో. దీని వెనకాల నాకు ఒక ఆవేశం ఉంది, నాకు ఒక ఉద్రేకం ఉంది. ఆ షార్ట్ టెంపర్నెస్ వలన 26వ అధ్యాయంలో 11వ వచనంలోని రెండో భాగంలో మనం గమనిస్తే వారిని మిక్కిలి క్రోధము గలవాడై మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని చాలండి. హింసించి మిక్కిలి క్రోధము గలవాడనై అన్నప్పుడు నాకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అపవాది తనకు సమయం కొద్దిగా ఉందని బహురౌద్రము కలిగిన వాడే వస్తున్నట్టుగా పౌలు ఫస్ట్ సెంచరీలో అలా చేశాడు. అతి ఆవేశముతో, అనవసరమైనటువంటి ఆవేశంతో సంఘాన్ని హింసించాడు అనేటువంటి పశ్చాత్తాపం అతనిలో కనిపించింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వమందు నేను ఐ వాజ్ ఎ జ్యూ, మై లైఫ్ ఓల్డ్ లైఫ్ వాజ్ జూయిష్ లైఫ్. దేవుని సంఘమును నేను అపరిమితంగా హింసించి నాశనం చేశాను. I destroyed the church. I spoiled the church. I am sorry that I have done. నేను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నానని చెప్తున్నాను. నేను చదువుతున్నాను ఆ మాటని. స్తోత్రం. By now you have heard stories of how severely I harassed and persecuted Christians and how systematically I endeavored to destroy God's church, all because of my radical devotion to Jewish religion. My radical devotion to the religion. అపరిమితమైన హింస చేశాడు అనేటి పశ్చాత్తాపం. 4వ వచనంలో ఆయన యొక్క ఇంటెన్షన్, ఆయన యొక్క ఫీలింగ్ చూడండి. రిపెంటెన్స్తో కూడుకున్నటువంటి ఫీలింగ్. ఐఎమ్ సారీ, నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది, కానీ చేశాను, ఏం చేద్దాం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. ఇదే అధ్యాయం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవుని సంఘాన్ని, చర్చ్ ఆఫ్ గాడ్ ని, ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ని హింసించినందున. చూడండి, పౌలు యొక్క పశ్చాత్తాపం, అయోగ్యతను కలిగించిన హింసను బట్టి పశ్చాత్తాపం. తాను తప్పు చేశాడు, అపరాధం చేశాడు కాబట్టి కుమారుడుగా ఉండేటువంటి ఆ పొజిషన్ని, ఆ రిలేషన్ని పోగొట్టుకున్నాడని తప్పిపోయిన కుమారుడు భావించాడు. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. పౌలు జీవితంలో పశ్చాత్తాపం. మనం ఇంకా అన్కన్ఫెస్డ్ సిన్స్ ఏమన్నా ఉన్నాయేమో, ఒప్పుకొని పాపాలు అబ్బే లేదండి అని సమర్థించుకునే తత్వం మనలో ఉందేమో, వాటి నుంచి మనం బయటపడదాం. పౌల్లాగా పశ్చాత్తాపడుతూ ఐఎమ్ సారీ యాజ్ ఐ హ్యావ్ డన్ రాంగ్ ఆర్ వర్క్డ్ అగైన్స్ట్ ద చర్చ్ అనే దేవుని సంఘానికి, పరలోకానికి, ఆకాశానికి, లేకపోతే ఆకాశమందు ఆసీనుడైన వానికి విరోధంగా తప్పు చేశానని పశ్చాత్తాపంతో మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.